హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఇస్ రాజు కట్కూరి, కాంటినెంటల్ చెఫ్. సో నేను ఏంటంటే కొత్తగా ఈ ఛానల్ క్రియేట్ చేశాను. సో యూట్యూబ్లో కొత్తగా జాయిన్ అయ్యాను. సో మీరేంటంటే నన్ను ప్రోత్సహించి నన్ను లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీకు దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ మై కాంటినెంటల్ రెసిపీస్. సో ఫస్ట్ వీడియో ఏంటంటే మీకు ఆల్ఫ్రెడో సాస్ అంటే వైట్ సాస్ని ఇండియన్లో కూడా వైట్ సాస్ ఉంటుంది అండ్ కాంటినెంటల్లో కూడా వైట్ సాస్ ఉంటుంది. ఆ వైట్ సాస్ వచ్చేసి దాని పేరు కాంటినెంటల్లో ఆల్ఫ్రెడో సాస్ని ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, మిల్క్ 1 లీటర్, లవంగం 5 to 6 పీసెస్ అండ్ ఏంటి తేజ్పత్తా అంటే బిర్యానీ ఆకు అంటారు కదా, అది తేజ్పత్తా ఒక చిన్న ఒక 2-3 పీసెస్ తీసుకోవాలి. అండ్ ఇలాచి 3 to 4 పీసెస్ తీసుకోవాలి. అట్లాగే ఒక చిన్న ఆనియన్ తీసుకోవాలి. అండ్ బటర్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే బటర్కి మైదా ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ బటర్కి 2 times ఎక్కువ తీసుకోవాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేయాలి అంటే ఆల్ఫ్రెడో సాస్ ఎలా చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక బొగన తీసుకొని చిన్నది 1 లీటర్ మిల్క్ జరిపేంత బొగన తీసుకొని దాంట్లో ఫస్ట్ 1 లీటర్ మిల్క్ పోసుకొని ఆ మిల్క్లో లవంగం, ఇలాచి, తేజ్పత్తా, ఆనియన్ ఇవన్నీ వేసి పాలు మనకు బాయిల్ అయ్యే వరకు మంచిగా బాయిల్ చేయాలి పాలను. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ఏంటి ఈ ప్యాన్, మనం కాంటినెంటల్లో ఎప్పుడైనా ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్స్ బెటర్. సో ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో మనం 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ అనుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్లో. సో 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేసి, సో తర్వాత ఆ బటర్ కరిగిన తర్వాత సో ఈ మైదా వేసుకోవాలి. మైదా ఏదైతే ఉందో మన దగ్గర మైదా అందులో వేసుకోవాలి. 200 గ్రామ్స్ మైదా వేసుకొని మనం మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం మనకు జిగురులాగా తయారైపోయిన తర్వాత మనం గ్యాస్ కట్టేసుకున్న తర్వాత ఈ మిల్క్ బాయిల్ అయితే కదా, మిల్క్ బాయిల్ అయిన తర్వాత మిల్క్ని వడగట్టుకొని ఇంకో బౌల్లో వేసుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఏదైతే చెప్పాను కదా జిగురుగా తయారైంది బటర్ అండ్ మైదా కలిపి, ఆ బటర్ అండ్ మైదా కలిపి మనం రెండు కలిపి ఆ మిల్క్లో వేసేయాలి. మిల్క్లో వేసేసి విస్క్ అంటే మనం నార్మల్లీ రైప్ తయారు చేస్తారు కదా, అదే విస్క్ తీసుకొని మొత్తం అందులో వేసి మొత్తం కలిపితే సో అది చాలా థిక్నెస్ వస్తుంది. ఎక్కువ థిక్గా కాకుండా, చాలా గట్టిగా కాకుండా, చాలా లూజ్గా కాకుండా టైట్ ఒక నార్మల్ లెవెల్లో ఉంచేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అది ఓన్లీ ఫర్ 1 day. ఆల్ఫ్రెడో సాస్ ఓన్లీ ఫర్ 1 day. మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకో 2-3 days వరకు యూజ్ చేసుకోవచ్చు. లేదు పర్ డే కోసమే అనుకుంటే బయట పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఆల్ఫ్రెడో సాస్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.